జగిత్యాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది ఓ ఉద్యోగిని సెల్ఫీ వీడియో. తనకు భర్త లేడు అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ మానసికంగా వ్యక్తిగత కారణాలతో వేధిస్తున్నారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో అవుట్ రీచ్ వర్కింగ్ శ్రీవాణి గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ డీసీపీఓ హరీష్ పైన ఫిర్యాదు చేసింది. అయితే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ మంత్రి లక్ష్మణ్కు ఫిర్యాదు చేశానని తెలిపింది. అయితే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు సంచలనంగా మారింది. టీఏడీఏల విషయంలో వచ్చేసి సార్ నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్, మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ పెంచరాదన్న ఉద్దేశంతో దివ్య మేడం సార్ ఎఫ్టీఏ కింద వీళ్ళకు 5,000 ఇవ్వాలని మేడం అన్నారు సార్. అప్పుడు అది లెటర్ కూడా ఉంది సార్. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నీకు 5,000 నేను ఉన్నన్ని రోజులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటా చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్. నేను టీఏడీఏల విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అవి తీసుకురా సార్. నా ఒక్కదానికే నా ప్రూఫ్స్ అందరిని అడుగుతున్నా, అందరితో నీకేం సంబంధం, నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్ ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్. నేను సార్ 2022లో 5,000 మాకు ఎఫ్టీఏ పెరిగితే సార్ నాకు ఒక నెలలో కూడా సార్ నాకు ఎఫ్టీఏ కింద 5,000 నాకు ఈ 2022 నుంచి నాకు ఒక్క నెలలో కూడా అతను 5,000 అనేది ఇవ్వలేడు సార్. నేను ఉన్నన్ని రోజులు నీకు రానియ్య, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో చేసి